ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఈ 2 శుభవార్తలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందో లేదో, అలాగే ఈ యొక్క రేషన్ కార్డుల పైన వచ్చినటువంటి ఆ 2 శుభవార్తలు ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది. దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మనకు భారీ సంఖ్యలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి తక్షణమే కార్డులను అయితే జారీ చేస్తున్నారు. ఈ పారదర్శకత ప్రక్రియతో నిరుపేదలకు అవసరమైన వారికి ఆహార భద్రత మరింత పటిష్టమవుతుంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ విడుదల చేసిన డైనమిక్ కీ రిజిస్టర్ DKR గణాంకాలు పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నవంబర్ నెలలో కొత్తగా 4,917 రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమకు రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే EPDS-Telangana.gov.in మనకు వెబ్సైట్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. గత నెల మొత్తం 11,47,560 రేషన్ కార్డులు ఉండగా తాజాగా వాటి సంఖ్య 11,52,477కు చేరుకుంది. అంటే మొత్తం కార్డుల సంఖ్య 0.43% మేరకు పెరిగింది. లబ్ధిదారుల యూనిట్ల సంఖ్య అంటే కుటుంబ సభ్యుల సంఖ్య 34,66,221 ఉండగా 14,376 యూనిట్లు పెరిగి మొత్తం సంఖ్య 34,80,597కు చేరింది. యూనిట్ల సంఖ్య పెరగడంతో బియ్యం కోటా కూడా పెరిగింది. గత నెలలో 22 టన్నుల బియ్యం కోటా ఉండగా 92 టన్నులు పెరిగి 22,999 టన్నులకు చేరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జిల్లాల పరిధిలో రేషన్ కార్డులు, యూనిట్లు, బియ్యం కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు 2,48,593 కార్డులు ఉండగా మనకు అలాగే 7,82,153 యూనిట్లు, 4,957.8 టన్నుల బియ్యం కోటాలుగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో కూడా మనకు 3,67,781 కార్డులు ఉండగా 10,71,265 యూనిట్లు, 6,798.84 టన్నుల బియ్యం ఈ విధంగా అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక నల్గొండ జిల్లాల విషయానికి వస్తే 5,36,103 కార్డులు ఉండగా 16,27,179 యూనిట్లు అయితే ఉన్నాయన్నమాట. 10,30,342.24 టన్నులు బియ్యం కోటాలు అయితే ఉన్నాయి. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చిన వెంటనే నేరుగా VROలు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేసి అర్హత నిర్ధారణ అయిన వెంటనే కొత్త కార్డులను మంజూరు చేసే ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా మనకు నిరుపేదల కుటుంబాలకు ఉచిత బియ్యం అంతే అందుబాటులోకి రాబోతున్నాయి. వారిపై నెలకొన్న ఆర్థిక భారం అనేది కొంత మేరకు తగ్గనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ చర్య తెలంగాణలోని ఆహార భద్రత వ్యవస్థ బలోపేతానికి నిదర్శనం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈజీగా అయితే మనకు అయిపోతుంది అనమాట. మీరు గ్రీవెన్స్ పెట్టుకున్న వెంటనే మీ యొక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి VRO ఎవరైతే ఉంటారో సో ఆయన వచ్చేసి మీకు వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ పథకానికి సంబంధించి అయినా సరే మీకు రేషన్ కార్డు కావాలి కాబట్టి సో కంపల్సరీ మీకు రేషన్ కార్డుని అయితే మంజూరు చేస్తారు. అది మనకు వితిన్ 30 రోజుల లోపల మీకు రేషన్ కార్డు కొత్త కార్డు అయితే మీ యొక్క అర్హత ప్రామాణికాలన్నింటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు కనుక లేకపోతే మీరు వెంటనే అయితే గ్రీవెన్స్ పెట్టుకోండి, మీకు టోటల్గా త్వరగా అయితే అయిపోతుంది అనమాట. ఇక 2 శుభవార్తలకు సంబంధించి వచ్చినటువంటి విషయాన్ని కనుక మనం చూసుకుంటే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్క వ్యక్తికి కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మనకు 5 కిలోల బియ్యం చొప్పున అయితే పంపిణీ చేస్తుంది. సో 5 కిలోల బియ్యం చొప్పున ఒక్కొక్క వ్యక్తికి మనకు పంపిణీ చేస్తారు. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో కుటుంబంలో గరిష్టంగా ఒక్కొక్కరికి 30 కిలోలు, కొంతమందికి ఒంటరి మహిళలకైతే 30 కిలోలు ఇస్తారు. కొంతమంది 6 మంది 5 మంది ఉంటే వాళ్ళకి 25-30 కిలోల చొప్పున బియ్యం అయితే వస్తుంది కదా. అయితే ఇక నుంచి ఈ బియ్యానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం రాగులు, జొన్నలు, సజ్జలు, సో ఈ యొక్క 3 క్వాలిటీస్ని పంపిణీ చేయాలని, అంటే మనకి ఎలాగో పంచదార, కందిపప్పు పంపిణీ చేస్తారు కదా, సో వాటితో పాటు రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవి 3 చిరుధాన్యాలను కూడా పంపిణీ చేయాలని ఆహార భద్రత చట్టంలో ఇప్పుడు ఆహార భద్రత పైన చాలామంది కొత్తగా అయితే మార్పులు చేసుకుంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా బెనిఫిట్ అయితే పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మారుతున్నటువంటి జీవన శైలికి అలవాటు పడేందుకు ఈ యొక్క జొన్నలు, రాగులు, సజ్జలను అయితే ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ యొక్క జొన్నలు, రాగులు, సజ్జలు అనేది వచ్చే నెల నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది. సో మనకు ఈ నెల రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మనకు రేషన్ బియ్యం అయితే ఈ విధంగా అయితే ఇస్తారన్నమాట. రేషన్ బియ్యంలో అంటే మనకు 20 కిలోల బియ్యం వచ్చిందనుకోండి, అందులో మీరు ఒక 3 కిలోల వరకు రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ తీసుకోవచ్చు. లేదా మీరు 3 ఒక్కొక్క కిలో అయినా తీసుకోవచ్చు. కానీ మీరు ఎన్ని కిలోలు ఈ యొక్క జొన్నలు కానీ, రాగులు కానీ తీసుకుంటారో అన్ని కిలోల బియ్యం అయితే వాళ్ళకి పట్టివ్వాల్సి ఉంటుంది. అవి పట్టించేసి మిగిలినట్టు తీసుకోవచ్చు. ఆయన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి చాలామంది రేషన్ బియ్యం అయితే తినడం లేదని, ఈ రేషన్ బియ్యానికి బదులుగా వాళ్ళు బయట మార్కెట్లో కొనుక్కుంటున్నారని, ఇవి బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వాళ్ళు తినగలిగినటువంటి బియ్యాన్ని బయట మార్కెట్ నుంచి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారని కేంద్ర ప్రభుత్వం దీన్ని అయితే మనకు గుర్తించి ఎవరైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో అటువంటి వారికి కార్డుకి గరిష్టంగా 3,500 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతుందన్నమాట. సో ఎందుకనంటే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఈ యొక్క అక్రమ రేషన్ తరలింపులను అయితే ఆపలేకపోతున్నారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు కొత్త మార్గదర్శకాల ప్రకారం త్వరలో పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టి ఎవరైతే రేషన్ బియ్యం తినలేమనుకుంటారో వారికి డబ్బులు అయితే ఇచ్చే ఆప్షన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చర్చించి దీనిపైన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని మనకు గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి 3,500 రూపాయల వరకు డబ్బులను అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సబ్సిడీతో మనకు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ సబ్సిడీ అమౌంట్ ఏదో చేతికి ఇచ్చినట్లయితే వాళ్ళకి సో నేరుగా వాళ్ళు బయట మార్కెట్లో వాళ్ళు తినగలిగినటువంటి బియ్యాన్ని కొనుక్కుంటారు. కాబట్టి ఇక నుంచి అక్రమ రేషన్ తరలింపులు అనేది మనకు చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి రాష్ట్ర ప్రభుత్వాలతో త్వరలో అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో ఈ నిర్ణయం ద్వారా కొంతమంది అయితే స్వాగతిస్తున్నారు, కానీ కొంతమంది లేదు మాకు రేషన్ బియ్యమే కావాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది మాకు డబ్బులు వద్దు అంటున్నారు. అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏ నెలలో అంటే ఈ నెలలో మీకు బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. సో ఎట్లాంటి మార్పులు చేర్పులు తెత్తు మనకు దీన్ని అమలు చేయబోతున్నారండి. సో ఈ విధానంతో మనకు అమలు చేసినట్లయితే మీకు బియ్యం కావాలనుకున్నప్పుడు బియ్యం తీసుకోవచ్చు, డబ్బులు కావాలనుకున్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో దీనిపైన మనకు మరో కొన్ని రోజుల్లో అయితే మనకు పార్లమెంట్లో బిల్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం నేరుగా గుడ్ న్యూస్ అయితే చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానిపైన ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.